డిమాండ్ ఏం సార్ ఆ తత్వం తప్పులేదు సార్ అనుకుంటే నాకే మంచిగా చచ్చిపోలేదు సార్ అంత ఆగ్రహం కొట్టినారు సార్. అయినా కానీ ఆడికి సార్ ఏం చెప్పండి సార్, ఏం అలాంటి కేసు అలాంటి అని చెప్పండి సార్, మీరు ఏది ఇవ్వబోతున్నారు సార్ అంటే సార్ వాళ్ళు ముఖ్యంగా కనికలు లేదు సార్ అంత చిత్రహింస పెట్టారు సార్. ముఖ్య అనుకుంటే అది అనుకుంటే భయం అవుతుంది సార్, మాట్లాడుకుంటే సార్ దీని గురించి అంత భయం ఏంటి. దానికి సార్ 5 లక్షలు డిమాండ్ చేసి నువ్వు ఇదే సార్ నాకు ఇంకా ఎక్కువ మీరు అంటున్నారు అంటే సార్ ఒప్పుకోలేదు కాదు సార్ అంత పరిస్థితి ఆడికి ఒప్పుకోలేదు సార్. నా ప్రాణాన్ని ఏం సార్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు. ఏం చేసినామని అడిగారు నిన్నే వాళ్ళు నువ్వు ఏం పని చేసి డబ్బులు నువ్వు అక్కడే ఇక్కడ చూస్తావే, వ్యాపారం చేస్తావే, నువ్వు అది చేస్తావే, నువ్వు గోల్డ్ అది ఇది ఇంకోటి నువ్వు వ్యాపారం చేస్తావే, ఎంత చేస్తావు నాకు తెలిసింది వ్యాపారం చేసేదానికి నీ పోయేది నైట్ డబ్బులు పట్టాలి. దీనికి మనం పట్టుకొని ఎవరు పట్టుకోవాల్సిందో ఎవరు పట్టుకుంటారో అర్థం కాకుండా అట్లా పట్టుకోవాలి సార్. ఇంట్లో పెద్దలు ఎంతో కష్టపడి అది అప్పులు వచ్చి ఆ రాష్ట్రం వ్యాపారం తీసుకుని ఇప్పుడు కూడా లేకపోతే బయట పోలేదు అంత ఇచ్చేదాన్ని సార్. ఇప్పుడు కూడా చెప్పాలంటే సార్ ఈ మాట చెప్పాలంటే భయపడతా ఉంటారు సార్. ఎన్ని రోజుల కింద జరిగింది ఇది? ఎన్ని రోజుల కింద? సంవత్సరం అయింది. ఏ స్టేషన్ పిలిచిపోయారు? ఎక్కడ పెట్టారు? నేను తీసుకుని బెంగళూరులో మైసూర్లో ఎక్కడ? పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టి చట్టంలోకి ఎవరు ఎస్ఐ ఎవరు పేరు? నువ్వు ఎంతమంది కేసుల్లో ఉన్నావు ఎక్కడన్నా? తర్వాత 5 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? పోయాడా? ఈ చీనప్పనవానికి ఇచ్చావు చేతికి? ఇతనే వచ్చాడా మీరు లోపల వేసినాక? ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఏ ఊర్లో ఉన్నావు? చింతామణి. ఓకే. ఏం బట్టల వ్యాపారం చేస్తావా? ఊర్లో పోయి అమ్ముతావా? ఓకే ఓకే. మళ్ళీ ఎప్పుడు రాలేదా? మళ్ళీ డబ్బులు ఇంకా ఏమైనా అడిగారా? ఓకే ఓకే ఓకే. ఓకే. అంతా ఇప్పుడు ఈ సీనానతనే చేస్తున్నాడా వాళ్ళకి ఇన్ఫర్మేషను? అదే ఆడియో చూసి తెలిసిపోయింది. ఓకే. అప్పుడు 5 లక్షల రూపాయలు కూడా ఇతనికి ఇచ్చావా? బిందెల సీనానతనికి ఇచ్చావా? ఓకే రైట్. నీ పేరు? కుల్లాయప్ప. వస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడ అనంతపురము? ఓకే. తర్వాత బిందెల సీనా నీకు నువ్వు తెలుసా అతనికి బాగా? మీ క్యాస్ట్? ఓకే ఓకే. సరే రైట్. ఇతనే పోయి డబ్బులు ఇచ్చేసారు.
దీంట్లో కాదు ఆడియోలో ఏమన్నాయంటే వేరే దాంట్లో ఇంతకుముందు నువ్వే డీల్ చేసావు కదా, ఇప్పుడు డబ్బులు నువ్వే డీల్ చేసావు అని అడిగాడు. ఆడియో క్లియర్ ఉంది. కిడ్నాప్ చేశాను. ఇప్పుడు మా అబ్బాయిని కిడ్నాప్ చేశాను కదా, పుల్లా ఇప్పుడు మాట్లాడుతుంది. కిడ్నాప్ చేసినప్పుడు అతను వాయిస్ నీకు గుర్తుపడుతుంది. నేను అతను నంబరు వాట్సాప్ ద్వారా కాల్ చేశాను. కాల్ చేసి ఆ అబ్బాయికి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న 3 రోజులు కిడ్నాప్ చేసి పక్కన పెట్టేస్తే నేను అతనితో కిడ్నాప్ మాట్లాడితే, ఏ బాబు నువ్వు ఎవడు రా బాబు అని. నేను ఆ పిల్లలకి సొంతం బాబాని ఎత్తాను. మళ్ళీ అబ్బాయిని వెళ్ళిపోయాను సార్. మేము పొద్దున్న వేసి నైటీలు గుడ్డలు అమ్ముకుంటున్నాము. మేము బుడ విధంగా యాసుకున్నాము. మా దగ్గర అంత డబ్బులు ఉండవు. మా దగ్గర మా గోడు మీకు ఖచ్చితంగా కొట్టుకుంటారు, మమ్మల్ని చాలా అంగలాడిస్తారంటే అతను ఏమంటే మీ దగ్గర ఎంత ఉందో మాకు తెలుసు కానీ ఇవన్నీ చెప్పొద్దు, సీనా అనే వ్యక్తి మాట్లాడినాం కానీ మేము అని చెప్పడం జరిగింది నాతో. అప్పుడు నేను ఆ రికార్డింగ్ తీసి వేరే వాళ్ళు కాల్లో వాట్సాప్లో పెట్టేసాను. పెట్టేస్తే మా పిల్లలు ఏం చేశారంటే సార్ నేరా పోతే పోయింది ఆడ అప్పో చేసుకొని మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిప్పలు పడి సంపాదించుకొని తీసుకున్నామని నువ్వు మాట్లాడితే వాళ్ళు నీ మీద ఖర్చు అంతా అక్కడ కొడుతున్నారు రా, వాళ్ళు కొడుతున్నారు పోతే పోయిందని చెప్పడం జరిగింది. నేను భయభ్రాంతులకు గురయ్యి సరేని నేను వాట్సాప్ పెట్టడం మానేసిన తర్వాత మా అబ్బాయి గడ్డకి వచ్చేసిన తర్వాత వచ్చేసినాం. అక్కడ మా అబ్బాయి హింసించేటప్పుడు ఇతనితో అంటారు, మా అబ్బాయితో అంటారు, అంటే మీ బాబాయ్ అయిన వాడు ఎవడో వాడిని పిలిచిరావు వారి వాడి మీద మీకు కన్ను పెట్టాము అంటే నేను మాట్లాడే వాళ్ళతో. సార్ మా అబ్బాయి మీరు ఏమన్నా దొంగ కేసులు ఉంటే మీరు చట్టప్రకారంగా కేసులు తీసుకొని ఒక పోలీస్ స్టేషన్లో అబ్బాయి చెప్పండి, అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ రెడీ చేస్తారు. ఏదన్నా మీడియా వాళ్ళు ఆ దోషి దొంగ ధరాన్ని తెలుస్తారు. మీరే ఒకటి సార్ పండుగ మీరు ఎక్కడ చెట్లలో అడవిలో మీరు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటంటే, అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు, నువ్వు రాదా, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడదా, నీ మీద కడతాము, నీ మీద చాలా ఉందండి. నేను 1 నెలంతా వ్యాపారం పోలే, బయటకు పోలే, నేను ఇక్కడ ప్రజెంట్ పోలే అని ఒకసారి నేను శ్రావణ దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ నన్ను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఎంబీఎస్ రాజన్న దృష్టిగా తీసుకెళ్ళాను. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంటే సరే రావాలి చూద్దాము కనుకంటే ఇంకా సరే ఆ విషయం అంతటితో మేము వదిలేసాం. ఎందుకంటే మా అబ్బాయి మాకు సేఫ్టీ కావాలని వచ్చేసినాం. వచ్చేసిన ఇట్లా భయభ్రాంతులు గురవుతున్నారు. అతని వాయిస్ నేనుగానే చూడండి ఖచ్చితంగా మంచి వాయిస్ మా అబ్బాయి ఇప్పుడు కూడా అబ్బాయికి ఒక హ్యాండ్ రౌడీ షీటర్ కాబట్టి అందరికి భయం. ఇప్పుడు ఇతను వస్తున్నాడా లేదా ఇంకో అదేనా మళ్ళీ ఒకతన్నే అన్నా పిలిపించండి ఇంకొక మేమైతే ఇప్పుడు విధంగా మాకు చదువులు రావు క్యాష్ బీసీ అని వస్తుంది కదా ఇప్పుడు బీసీలో ఉన్నారు కదా. మా తాతల కాలం అమ్మగారికి వేస్ట్ సార్, ఆయన అంతా పుచ్చుకుంటారు. ఇది హక్కుల సమస్య బాబు అర్థండి. ఇండస్ట్రీ పెట్టుకున్నానని చెప్తున్నాడు. ప్రభుత్వం మంది అంటున్నారు. ప్రభుత్వం బాగుంది. వచ్చి మా బరువు పోకూడదంటే అవతల ప్రభుత్వం మాది అంతా మాతుంది, నువ్వు నాకు చెప్పాడు నడిపించదు సీతారాండు
చెప్పిస్తాను. కర్ణాటకలో కావాలంటే ఉన్న ఇద్దరు మనుషులు ఇస్తాను. వీళ్ళే చేపిస్తాను. అంతా కూడా ఆడియో ఎవిడెన్సెస్ కదా. సార్ మీ ప్రతి సీడీలో 5 వీడియోలు ఉన్నాయి. ఒక్కటింటే మీకే ఫ్లాట్ మీరు ఇంకా ఆడియోలో విన్ని విన్నా ఇంటే మీకే తెలిసిపోతుంది. సార్ ఏదో ముఠ అంతా అంటే ఒకటేనా ఇంకా సమస్య ఏమొస్తుందంటే మేము ఆడియో టేప్ను ప్రామాణికంగా తీసుకోవాలి. తీసుకోరు కానీ రెడ్ హ్యాండెడ్గా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. సీసీ కెమెరాలు ఉన్నామా? సీసీ కెమెరాలో పట్టుకున్న కిడ్నాప్ చేసినంత ఉన్నాయి. అవి కూడా దాంట్లో ఇచ్చారు కదా, దాంట్లో ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. తర్వాత ఈ విట్నెస్లు ఉన్నాయి. తర్వాత శ్రీనివాస్ అని మాట్లాడినంత ఉన్నాయి. నేనేంటంటే ఆడియో దానికి ఎస్టాబ్లిష్ చేసేకంతా కూడా మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. విని స్టేషన్లో అయితే పంపించిన వస్తున్నాయి కదా.